హలో ఫ్రెండ్స్, ఈరోజు తెల్ల చపాతీలు తయారు చేసే విధానం తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ముందుగా 6 లీటర్ పాలు పోస్తున్నాం. ఇది సుమారుగా 100 చపాతీ కొలత. 2.5 లోటాల నీళ్లు, నేను చెప్పినట్టు ఇలా చేస్తే భలే మెత్తగా ఉంటాయి. తగినంత ఉప్పు, సుమారుగా కొంచెం పంచదార, ఒక లీటర్ బావు నూనె, పామ్ ఆయిల్, సుమారుగా ఒక 5 కేజీల వైట్ ఆట. అంటే ఇక్కడ డబ్బాల లెక్కలో పోసారు, మీకు ఉదాహరణ ఉంటాయి. వాటర్ కూడా 2.5 లోటాలు, అంటే పాలు కానీ వాటర్ కానీ మొత్తం మీద 2 లీటర్లు పోయాలి. పాలు కానీ వాటర్ కానీ 2 లీటర్లు పోతే 5 కేజీల ఆట కలిపి కూడా అవకాశం. 110 చపాతీ వస్తాయి చిన్న సైజు. అది మొత్తం 6 డబ్బాలు పోసాడు, 5 కేజీల లెక్క. బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత మెత్తగా వస్తాయి. దీని తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి చపాతీ ఇది కలపటం ప్లస్ వందల కోసం ఒకటం వరకే. మీకు కావాలంటే తర్వాత చపాతీ కాల్చిన తర్వాత అదే తిని చూపించటం మీకు ఇంకో వీడియో చేస్తాను. ఇదే ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, సొంతంగా తయారు చేసి పెడతాను. పిండి బాగా కలిపి ఒక పావుగంట సేపు పిండి కలిపేసిన తర్వాత తడిగుడ్డ కప్పి 1 అరగంట సేపు పిండిని అట్ట పక్కన పెట్టేసిన తర్వాత నానిపోయింది. పావుగంట తర్వాత అలా మళ్ళీ మసాజ్ చేసేసినట్టుగా అట్లా బారుగా ఉండలా చేసుకొని, మా వాటిలో చపాతీ ఒక్కోటి 20 రూపాయలు. అందుకని చిన్నగా నొక్కుదాం. పెద్ద అయితే ఒక 80 చపాతీ వస్తుంది. ఇది ఇంట్లో కూడా సరిపోయింది ఈ సైజ్ అయితే. ఆయన పూరి మాస్టర్, మా మేస్త్రి. పూరి చపాతీ ఇదిగోండి ఆ సైజు వండ కోసుకొని అలా, అది మైదా పెట్టుకొని అట్లా పాముకోవాలి. అది సమోసాలు చేయడం అంటారు దాన్ని. అట్లా అట్లా పిండి మొత్తం అట్లా సమోసాలు చేసి ఆ తర్వాత నొక్కినట్టు కాల్చేస్తా ఉండాలి. మీకు ఆ కాల్చేది తర్వాత అది ఇంకో వీడియో చేస్తాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లు చేసి లైక్లు కొడతా ఉంటే నేను ఇంకా ఇట్లాంటి వీడియోలన్నీ చేస్తాను. బజ్జీ పిండి కలపడం ఎలా, పునుగు పిండి కలపడం ఎలా, ఇడ్లీ పిండి ఎలా కలపడం, ఏ మోతాదులో ఉంటే మెత్తగా ఉంటాయి ఇడ్లీ పిండి, అట్టి పిండి కలపడం ఎలా, మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తా ఉంటే నేను అట్లా వీడియో తీసి మీకు అప్డేట్ ఇస్తా ఉంటాను. మీకు ఏది కావాలో అది కామెంట్ చేయండి. హోటల్ తరపుని నేను అది మీకు వీడియో తీసి వీడియో రూపంలో మీకు అందిస్తాను. అది సమోసాలు అట్లా చేసి దాని తర్వాత చపాతీ నొక్కాలంటే రోజుకు వచ్చి మా వాటిలో 120 చపాతీ పోతాయి. నేను 4 సంవత్సరాల నుంచి వాటర్ ఫీల్డ్లో ఉన్నా. అన్నీ వచ్చు వీడియో తీసుకోవటానికి. నేను అక్కడ చపాతీలు భలే మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే
ఎక్కువసేపు మసాజ్ చేయాలి. ఎక్కువసేపు మసాజ్ చేసి ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత నొక్కినట్టు కాల్ చేయాలి ఫ్రెండ్స్. అలా అయితే బాగా పొంగుతాయి. కొలతలు ఒకసారి గుర్తున్నాయి కానీ 1/2 లీటర్ పాలు, 2.5 జగ్గుల నీళ్లు, అంటే 2 లీటర్లు సుమారుగా పాలు కానీ వాటర్ కానీ, దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కొంచెం కొంచెం పంచదార, కలర్ అటాక్ పందార, కొంచెం పందార, లీటర్ బావు, అదిగోండి చపాతీ అట్లా వస్తాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు కాలవడం చూపించలేదు కానీ పెన్నం మీద వేసేది చూపిస్తాను. చపాతీలు అదిగోండి అలా మా పెన్నం మీద 10 పడతాయి. 10 చపాతీలకి లైట్ గా ఒక చుక్కాయలు వేసుకొని ఇప్పుడు హాఫ్ బాయిల్ చేస్తాం. ఈవినింగ్ ఫుల్ బాయిల్ చేసేసి కస్టమర్స్ అడిగినప్పుడు ఎన్ని కావాలంటే కాల్చి ఇచ్చేస్తాం లైవ్. అది మొత్తం 110 చపాతీ అవుతాయి ఫ్రెండ్స్. బాగుంటాయి, మెత్తగా దూదిలాగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొలతల ప్రకారం. బాయ్.